హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ లబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించిన మోర్ అప్డేట్స్, ఆల్రెడీ ప్రిడిక్షన్స్, జెన్యున్గా అప్డేట్స్ ఇస్తూ మన ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 3 months నుంచి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా అప్డేట్స్ కోసమైనా, సబ్జెక్ట్ వీడియోస్ కోసమైనా మన ఛానల్లో చాలా డౌట్స్ మీకు క్లియారిటీ ఇచ్చే విధంగా వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీరు దయవుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఫైనల్గా మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. ఈరోజు మనకి కానిస్టేబుల్ సంబంధించిన ఈవెంట్స్ సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందరూ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ని ఒకసారి మొత్తం వెరిఫై చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మీకు అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇచ్చిన గ్రౌండ్ అయితే ఎక్కడుందో అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెక్ చేసుకోండి. అలాగే హాల్ టికెట్ బ్యాక్ సైడ్ లేదా హాల్ టికెట్ కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా ఒకసారి చూడండి. కంప్లీట్గా మీకు ఇంగ్లీష్లో ఒకవేళ కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి. మంచిగా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ పోతే ఇప్పుడు ఈవెంట్స్కి ఎలా ఈ తక్కువ టైంలో ఎలా సన్నద్ధం అవ్వాలి, ఎంత తక్కువ టైంలో ఈవెంట్స్కి ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా మనము మంచిగా క్వాలిఫై అవ్వాలి అనేది మీకు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇన్నాళ్ళు ఎలా అంటే ఇంకా 2 years నుంచి ఈవెంట్స్ ఎప్పుడు అని ఎదురు చూశారు కదా. ఆ రోజు రాను ఇంకా దగ్గరలోనే 11 రోజుల్లోనే ఉంది మీకు. ఇక మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ముందస్తుగా సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఒక్క చిన్న సర్టిఫికేట్ లేకపోయినా మీ ఈవెంట్స్ మీరే పోస్ట్ పోన్ చేసుకున్నట్టే. అంటే నెక్స్ట్ డేనో అంటే మెలా అయిపోతుందంటే ఆ రోజు ఈవెంట్స్ చేద్దామని నీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అనుకొని మీరు బ్లైండ్గా వెళ్తారు. మొత్తం ప్రిపేర్ వెళ్ళిపోతారు. డైట్ తీసుకొని మొత్తం బ్యాగ్లో గ్లూకోజ్ వాటర్ అన్నీ రెడీ. ఇంకా ఈవెంట్స్ కుదిపి కుమ్మేద్దాం అనుకొని వెళ్తారు. ఆ టైంలో ఒక చిన్న సర్టిఫికేట్ లేకపోయినా మీ ఈవెంట్స్ ఉన్న మొత్తం ఉత్సాహం అంతా పోయి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మీద మీ కోపాన్ని లేదా మీకు మీరు ఎక్కువ బాధపడి స్ట్రెస్లోనే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు కంప్లీట్గా 1-2 సార్లు మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని అటెస్టేషన్ చేసుకొని రెడీగా పెట్టుకోనండి. ఏ సర్టిఫికేట్ అడిగితే ఆ సర్టిఫికేట్ మీకు సంబంధించి, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఓపెన్ సంబంధించిన సర్టిఫికేట్స్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఏజెన్సీ వాళ్ళకి, ఎవరికైతే వాళ్ళకి అన్ని సర్టిఫికేట్స్ ఎవరికి కొద్ది వాళ్ళు ఒక్కొక్కటి ఫస్ట్ ఒకటి అడుగుతారు. Part 2 Stage 2 అట్లా అడుగుతున్నారు. కాబట్టి ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు, 10th class మార్క్ లిస్ట్ అడిగితే 10th class మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అడిగితే ఇంటర్ మార్క్ లిస్ట్, ఏదైతే అడిగితే ఇచ్చేదానికి రెడీగా ఉండాలి. అక్కడ మీరు అన్ని చేత్తో పట్టుకొని ఉండాలి, రెడీగా ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళకి ఏం కావాలో అన్ని అడుగుతారు. వెరిఫై చేసుకొని స్కాన్ చేసుకొని మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ ఈవెంట్స్ అప్పుడు. అక్కడ మీరు ఉండాల్సింది ఒకటి డిసిప్లిన్తో ఉండాలి. అలాగే ఎటువంటి ఎమోషన్కు గురి కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా పాటించడం, అక్కడ ఆర్డర్స్కి ఒబే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు అక్కడున్న డిసిప్లిన్ మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకటి ఇది గమనించాలి. అలాగే ఇప్పుడు ఈవెంట్స్ ఫస్ట్ 1 weekలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ టైం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు మంచిగా. వాళ్ళకి 1600 మీటర్లు క్వాలిఫై అవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. వాళ్ళు ముఖ్యంగా నెక్స్ట్ సివిల్కైనా క్వాలిఫై అవ్వాలంటే లాంగ్ జంప్ కానీ 100 meters కానీ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. 100 meters అనేది సింగిల్ సెన్సర్ పెడితే కొంచెం టఫ్గా ఉంటుంది. అంటే టైమింగ్ బయటికన్నా 1 second అక్కడ డిలే అవుతూ వస్తుంది. విజిల్ సౌండ్కు కొంతమంది అసలు పికప్ కూడా అందుకోలేరు. ఎందుకంటే అది ఒకటే ఛాన్స్ ఉంటుంది, 3 ఛాన్సులు ఉండవు. కాబట్టి 100 meters దగ్గర చాలా కేర్ఫుల్గా బయట ప్రాక్టీస్, విజిల్ సౌండ్ కూడా ప్రాక్టీస్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్యాదర్. అలాగే లాంగ్ జంప్ చాలా ఈజీ అండి క్వాలిఫై అవ్వడము. జస్ట్ క్వాలిఫై అవ్వడం అయితే చాలా ఈజీనే. మెరిట్ అంటే కొంచెం ప్రాక్టీస్ మీద మెరిట్ వస్తుంది. కానీ క్వాలిఫై అభ్యర్థులకి 1600 meterలు వేసిన తర్వాత లాంగ్ జంప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సివిల్ కానిస్టేబుల్గా డ్రీమ్గా ఉండి అది మాత్రమే కావాలి, దానికోసమే ఫైట్ చేసే వాళ్ళకి లాంగ్ జంప్ చాలా ఈజీ. లాంగ్ జంప్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి కొంచెం ఈ 10 daysని. 1600 meter ఆల్రెడీ మీకు టైమింగ్ పడుతుంది 7 minutes లోపు లేదా 7.5 minutes పడుతుంది అంటే దాన్ని జస్ట్ కంటిన్యూ చేయండి. హెవీగా వర్కౌట్ చేయొద్దు. అలాగే పెయిన్స్ తెచ్చుకోవద్దు. ఈ టైంలో ఇంజూర్ అయితే అవ్వద్దు, ఎటువంటి ఇంజూర్ అవ్వద్దు. కంపల్సరీ షూ వాడండి. 1600 meterలకు కానీ 100 meters కానీ దేనికైనా షూ మటుకు కంపల్సరీ వాడండి. లాంగ్ జంప్కి అది షూ వాడతారో లేదో మీ ఇష్టం. అలాగే నార్మల్ షూ ఉంటాయి కదా, ఇవి 100 meters కానీ లాంగ్ జంప్ కానీ పొరపాటు కూడా వాడద్దు. మీరు బేర్ ఫుట్ మీద వేసినా పర్లేదు, కానీ లాంగ్ జంప్
షూ మటుకు నార్మల్ షూ, రన్నింగ్ షూ 100 మీటర్స్కి వాడితే 1600 మీటర్లు వాడిన షూ అయితే అక్కడ వాడద్దు. ఎందుకంటే స్ప్రింట్ రన్నింగ్ మామూలు షూకి రాదు. అది లాంగ్ రన్ వాడిన షూ షార్ట్ రన్కి ప్లస్ లాంగ్ జంప్కి రాదు. వీలైతే మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే కన్నా స్పైక్స్ తీసుకొని స్పైక్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడున్న కొద్ది టైంలో మీరు స్పైక్స్ కొని ప్రాక్టీస్ అలవాటు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం నార్మల్గా బేర్ ఫుట్ మీద ట్రై చేయండి. లేదంటే స్పైక్స్ అలవాటు స్పైక్స్ ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఇంకా టైం ఉన్న వాళ్ళైతే స్పైక్స్ కొనే స్తోమత ఉండి స్పైక్స్ ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ పెడితే నివియా కానీ స్పైక్స్ దొరుకుతాయి మంచిగా ఆన్లైన్లో. తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. 100 మీటర్స్ కంపల్సరీ క్వాలిఫై అవుతారు. అలాగే లాంగ్ జంప్ కూడా మంచిగా మీరు వేస్తే దానికన్నా 1 ఫీట్ అని ఎక్స్ట్రా పడుతుంది. 30 సెంటీమీటర్స్ కూడా డిఫరెన్స్ ఉండదు మీరు నార్మల్గా వేసుకునే ప్రాక్టీస్కి స్పైక్స్ యూజ్ చేస్తే వచ్చే పికప్. ఎందుకంటే స్పైక్స్ వల్ల మీకు రన్నింగ్ స్పీడ్ పెరుగుతుంది. రన్నింగ్ స్పీడ్ పెరిగినప్పుడు నీకు 100 మీటర్స్ మంచి టైమింగ్ పడుతుంది. అలాగే లాంగ్ జంప్ ఎక్కువ టైమింగ్ పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే అది టైమింగ్ ఎక్కువ అంటే ఇప్పటి నుంచి సంక్రాంతి తర్వాత ఈవెంట్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంచిగా స్పైక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. కొత్తగైనా పర్లేదు, ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏపీఎస్పీ ట్రై చేసే వాళ్ళు మస్టర్ షూట్గా వాడండి. అలాగే జస్ట్ క్వాలిఫైకి కొంచెం తక్కువ పడుతున్న వాళ్ళు కూడా పర్లేదు, ఈ టిప్స్ వాడండి. స్పైక్స్ వాడడం కానీ, అలాగే 2 టైమ్స్ ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఈ రోజు నుంచే 2 టైమ్స్ వెళ్ళండి. క్వాలిఫై అవ్వని వాళ్ళు 2 టైమ్స్ గ్రౌండ్కి వెళ్ళండి. క్వాలిఫై అవుతున్నాము మాకు సివిల్ కానిస్టేబుల్ చాలనుకున్న వాళ్ళకి నార్మల్గా యావరేజ్గా ఒక పూట గ్రౌండ్ చేసుకుంటూ, అంటే మీ పికప్ తగ్గకుండా, అంటే గ్యాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీరు ఆ రోజు టెన్షన్ పడతారు. జస్ట్ ఒక పూట గ్రౌండ్కి వెళ్ళి మంచిగా ఏదైతే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారో అలాగే 4-5 రౌండ్స్ వేసుకొని టైమింగ్ చూసుకొని వచ్చేసేయండి. అంతే, వార్మప్ చేసుకొని వచ్చేసేయాలి. రిమైనింగ్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుండాలి. ఎందుకంటే ఈవెంట్స్ని కాన్సన్ట్రేషన్ పెట్టి మెయిన్స్ వదులుకోకూడదు. ఒక పక్క చదువుతూ ఉండాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే మెయిన్స్ డేట్ ఎనీ టైం ఇవ్వచ్చు. సంక్రాంతి లోపల ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎనీ టైం ఓపెన్ అయిందంటే ఇంకా ఎంత అప్పుడు ఇంకా టెన్షన్ పడతారు. కాబట్టి గ్రౌండ్ చేస్తూనే డే టైంలో చదువుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. డే బై డే అయినా కూడా అట్లీస్ట్ ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఇది మీకు మేము ఇచ్చిన బెస్ట్ సలహా. ఇంకా ఈ 10 డేస్ టైం ఉన్న వాళ్ళు మనకి చాలా కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ పరంగా కూడా ఎక్కువ హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసుకోవద్దు. అమ్మాయిలు అయితే పెయిన్ ఎక్కువ వస్తుంది అనేసి ట్యాబ్లెట్స్ కానీ అలాంటివి ఏమైనా చూస్తుంటారు. అలాగే చిన్నగా కొంచెం వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు, వెయిట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచైనా మీరు ఆ వెయిట్ పెరగడానికి ఏదైతే ఉందో దాన్ని ట్రై చేయండి. ఆ డైట్ తీసుకోవడము, ఆ మంచి డైట్ తీసుకొని అన్ని ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఆ చిన్న వెయిట్ ఏది ఉందో మీ చేతిలో ఉంటుంది. మీకు గట్టిగా వెయిట్ పెరగడానికి 10 డేస్ కూడా టైం పడుతుంది కొంతమందికి అయితే. సో మంచిగా ట్రై చేయండి, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు. అలాగే అబ్బాయిలు చెస్ట్ రాని వాళ్ళు కంపల్సరీ మీరు పుషప్ చేయండి. నాకు తెలిసి చెస్ట్ రాకుండా అనేది రేర్ కేసెస్ అండి. మ్యాక్సిమం ఇప్పుడున్న ఏజ్లో 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల యంగ్స్టర్స్ జస్ట్ చెస్ట్ ఇలా నిలబడి ఇట్లా ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని పుష్ చేసామంటే గట్టిగా అని వచ్చిందంటే ఈజీగా 7 to 10 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ వస్తుంది ఎక్స్పాన్షన్ ఈజీగా. సో మీకు ఇంకా అప్పటికి రాలేదు, ఇంకా డౌట్ ఉంది అనుకుంటే 5 సెంటీమీటర్స్ కూడా రావట్లేదు అనుకుంటే కొంచెం పుషప్స్ జిమ్ టైప్లో పుషప్స్ ఎక్కువ తీయండి. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మీ రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత వార్మప్ చేసే టైంలో లేదా స్ట్రెంగ్లింగ్ చేసే టైంలో పుషప్స్ ఎక్కువ తీసుకోండి. అది ఆ చెస్ట్ యొక్క ఇంక్రీజ్ చేసుకునే టెక్నిక్స్. అలాగే ఎటువంటి టెన్షన్ పడద్దు. మీరు హైట్కి మంచిగా హ్యాపీగా టెన్షన్ లేకుండా నిలబడండి. హైట్ అయిపోతుంది, చెస్ట్కి వెళ్తారు. అమ్మాయిలు హైట్ తర్వాత వెయిట్ చెకప్కి వెళ్తారు. మినిమం వెయిట్ ఉంటే సరిపోతుంది. మీరు ఎంత వెయిట్ ఉన్నా కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. హ్యాపీగా మీరు బయట ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంతకన్నా బెటర్ టైమింగే ఇస్తారు. చెప్తాను కదా, బయట మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మినిమం కొన్ని సెకండ్స్ అయినా 15 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు 1600 మీటర్ల దగ్గర నుంచి ఏదైనా కూడా బెస్ట్ ఇస్తారు. లాంగ్ జంప్ కూడా ఇక్కడ బయట మీరు ఏదైతే జంప్ చేస్తున్నారో దానికన్నా కూడా ఇంకా కొంచెం బెస్ట్ అది. ఎందుకంటే అక్కడున్న మీరు బయట మరి ఎంతమంది ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసి ఉంటారో, మీరు ఎంతమంది ఎంకరేజ్మెంట్ ఉంటారో తెలియదు. కానీ అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉండే పక్కన స్టాఫ్ కానీ, లేదా అక్కడ ఉండే నీతోటి వాళ్ళు జనాలు కానీ ఒక్కొక్క జంప్కి మీరు ఎంత ట్రై చేస్తున్నా, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆడిచ్చే పుషప్కి, ఆడిచ్చే మీకు ఎంకరేజ్మెంట్కి ఫుల్గా ఇంకా వేస్తారు. అంటే ఒక అటెంప్ట్ వేసిన వాళ్ళు కూడా మెరిట్ ఇంకా కావాలనేసి 2 అటెంప్ట్ కూడా యూజ్ చేసుకున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అలాగే 4.2 వేసాను లాంగ్ జంప్. 4.2 వేయగానే డిఎస్పీ సార్ పక్కన సూపర్ అప్పటికి ఎవరు 4.2 వేయలేకపోయారు మా టీం, అంటే మేమున్న మా టీంలో. మళ్ళీ సెకండ్ ఛాన్స్ యూజ్ చేసుకుంటావా డ్రాప్ అయిపోతామంటే ఏమో అందరూ సపోర్ట్లు కొడుతున్నారు కదా, మంచిగా ఎంకరేజ్మెంట్గా ఉందనేసి ట్రై చేద్దాం అనేసి మళ్ళీ చేశాను. మళ్ళీ 4.5 పడింది. సరే ఇంకా ఇదేదో బాగుంది కదా అనేసి అక్కడ ఏదో ప్రాక్టీస్ చేసినట్టు మళ్ళీ ఇంకో జంప్ తీసుకుని థర్డ్ జంప్ 4.82 వేసా. ఇది నా కానిస్టేబుల్ ఈవెంట్స్ 2016లో.
ఇప్పుడు నేను 5.4 అలా వేస్తాను, అది వేరే విషయం. ఎందుకంటే మనం ట్రైనింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్గా ఇంప్రూవ్ అయిపోతాము. ఈవెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. పొరపాటున కూడా మీరు ఎటువంటి బైక్ స్టంట్స్ కానీ లేదంటే బయట ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఈ టైంలో వెళ్ళకండి. ఏమైనా ఉంటే మానుకోండి, ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళవద్దు. ఈ టైంలో మీరు ఎంత చంటి బిడ్డలాగా జాగ్రత్తగా ఉంటూ మీ ఏదైతే ఉందో ఎగ్జామ్ చదువుకోవడమా, గ్రౌండ్కి వెళ్ళడమా, వచ్చామా అన్నట్టుగా ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ గురించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా అన్నీ ఎత్తి పెట్టుకోండి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆ రోజు మీరు ఈవెంట్స్ చేయాలనుకున్న ఉద్దేశంతో వెళ్తే ఆ రోజు వేయలేరు. మళ్ళీ సడన్గా ఎప్పుడు ఇస్తాడో మీకు తెలియదు, మెంటల్గా అదొక డిస్టర్బెన్స్ లాగా అవుతుంది. కాబట్టి సర్టిఫికేట్స్ గురించి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ప్రతి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా పట్టుకెళ్ళండి. అక్కడ ఏమడితే అది చూపించే విధంగా ఉండండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, మీకు ఫర్దర్గా నేను మోటివేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్. ఈవెంట్స్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. హాల్ టికెట్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఇది కూడా. ఇంకోటి ఫైనల్గా ఏంటంటే, హాల్ టికెట్ ఉన్న టైమింగ్ ప్రకారం గ్రౌండ్కి వెళ్ళాలా అని డౌట్ ఉంటుంది. అలా అంటే మీకు ఫస్ట్ డేనే తెలిసిపోతుంది. ఒక్కొక్క గ్రౌండ్లో ఆ రూల్స్ పాటిస్తారు, ఒక్కొక్క డిస్టిక్ గ్రౌండ్లో అలా రూల్స్ ఏం పాటించరు. ఎవరైతే ముందు 3:30-4 గంటల నుంచి క్యూలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తెల్లవారుజామున 9కి వచ్చినా కూడా హాల్ టికెట్ టైము, వాళ్ళు 4 గంటలకు వెళ్తే ఫస్ట్ అన్నట్టుగా ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు క్యూలో కూర్చోబెడుతుంటారు లైన్గా. సో ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు. చాలా అంటే 99% అలాగే చేస్తున్నారు జనరల్గా. ఇంకా ఆ హాల్ టికెట్ టైమింగ్ ప్రకారమే తీద్దాంలే, రిస్క్ ఎందుకు అన్నట్టుగా కొంతమంది ఆఫీసర్ మైండ్ సెట్ ఉంటుంది. అలా కొన్ని గ్రౌండ్లో కూడా ఉంటుంది. సో ఏదైనా కూడా మనకు ఫస్ట్ 2 డేస్లో క్లియర్ అప్డేట్ తెలిసిపోతుంది. మీకు నేను అప్డేట్ చేస్తాను ఏ గ్రౌండ్లో ఏ డిస్టిక్లో ఎలా అలౌ చేస్తున్నారు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ. జై హింద్.